ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 1 ఫ్యాక్టోరియల్ 5 1 ఫ్యాక్టోరియల్. ఎప్పుడైనా ఫ్యాక్టోరియల్స్లో కొంచెం సమ్ ఇచ్చినప్పుడు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ భయపడుతూ ఉంటారు. మీరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఒక్కసారి ఇలా అబ్జర్వ్ చేస్తే ఈ సమ్ని వాడికి యూనిట్ డిజిట్ కావాలి. అసలు యూనిట్ డిజిట్ అంటే ఏంటి అంటే ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్యనే యూనిట్ డిజిట్ అంటాం. వాడు మనకి మల్టిప్లై చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా, డివిజన్ చేసినా, ఎడిషన్ చేసినా లాస్ట్ డిజిట్ ఏమైతే ఉంటుందో అది మనకి ఎప్పుడు యూనిట్ డిజిట్ అవుతుంది. ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 53 46 యాడ్ చేశాను. 6 + 3 9, 5 + 4 9. ఇక్కడ ఉన్న 9 మనకి యూనిట్ డిజిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 53 × 46 చేశాను. 53 × 46 అంటే 6 3 = 18, 1, 6 5 = 30 + 1 31, 4 3 = 12, 1, 4 5 = 20 + 1 21. సో 8 2 + 1 3, 3 + 1 4, 2 4 3 8. అయితే మనకు కావాల్సింది యూనిట్ డిజిట్ అంటే లాస్ట్ డిజిట్. లాస్ట్ డిజిట్ ఎంత ఇక్కడ? 8. సో మీరు గమనిస్తే ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎలా వచ్చిందో చూడండి. 8 అనేది 6 3 = 18. 18లో లాస్ట్ డిజిట్ ఏది? 8. అదే కదా మనకు చివరికి యూనిట్ డిజిట్ కిందకు వచ్చింది. ఇప్పుడు కూడా చూడండి 3 + 6 9. మిగతాదంతా మనం చేయక్కర్లేదు. ఈ లాస్ట్ 2 డిజిట్స్ని వాడు ఎడిషన్ చేయమంటే ఎడిషన్ చేయండి, సబ్ట్రాక్షన్ చేయమంటే సబ్ట్రాక్షన్ చేయండి. ఈ లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటే మనకి యూనిట్ డిజిట్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 12 × 81 అనుకోండి. 12 × 81 ఎంత? 972. 972 అంటే మరి చివరి డిజిటే మన యూనిట్ డిజిట్ అవుద్ది. ఎందుకంటే 2 1 = 2, 2 1 = 2. అదే కదా మన లాస్ట్ డిజిట్. అంటే యూనిట్ డిజిట్ అనే కాన్సెప్ట్లో నువ్వు ఏం నేర్చుకున్నావు నాన్న? యూనిట్ డిజిట్లో రైట్ మోస్ట్ డిజిట్నే మనం యూనిట్ డిజిట్ కింద చెప్తాం. అంటే ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్యనే యూనిట్ డిజిట్ కింద చెప్తాం. అయితే ఇక్కడ వాడేమంటున్నాడు? 1 ఫ్యాక్టోరియల్ని, 1 ఫ్యాక్టోరియల్ని, 1 ఫ్యాక్టోరియల్ ఇవన్నింటిని యాడ్ చేయమంటున్నాడు. యూనిట్ డిజిట్ని చెప్పమంటున్నాడు. అసలు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో చూడండి. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 నుంచి 1 వరకు మల్టిప్లై చేయడం, అంటే 1 × 1 1. 2 ఫ్యాక్టోరియల్ అంటే 1 నుంచి 2 వరకు మల్టిప్లై చేయడం, అంటే 1 × 2 2 అని అర్థం. మరి 3 ఫ్యాక్టోరియల్ అంటే 1 నుంచి 3 వరకు మల్టిప్లై చేయడం, 1 × 2 × 3 6 అని అర్థం. మరి 4 ఫ్యాక్టోరియల్ అంటే 1 నుంచి 4 వరకు మల్టిప్లై చేయడం, 1 × 2 × 3 × 4 24 అని అర్థం. మరి 5 ఫ్యాక్టోరియల్ అంటే 1 నుంచి 5 వరకు మల్టిప్లై చేయడం, 1 × 2 × 3 × 4 × 5 120 అని అర్థం. మరి 6 ఫ్యాక్టోరియల్ అంటే 1 to 6 వరకు, 7 ఫ్యాక్టోరియల్ అంటే 1 to 7 వరకు, 8 ఫ్యాక్టోరియల్ అంటే 1 to 8 వరకు. ఇలా ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియల్ అంటే 1 నుంచి n వరకు మల్టిప్లై చేయడం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ వాల్యూస్ అన్నింటిని మనం యాడ్ చేయాలి. 1 ఫ్యాక్టోరియల్ని, 11 ఫ్యాక్టోరియల్ని, 1 ఫ్యాక్టోరియల్. మీరు గమనించండి, ఎప్పుడైనా యూనిట్ డిజిట్ అంటే చివరి డిజిట్లు ఏవైతే సింబల్ ఉంటుందో అవి చేస్తే చాలు. చివరి డిజిట్లు ఇంటూ ఉంది కాబట్టి 6 3 = 18. 18 అంటే చివరిని 8 ఉంది కాబట్టి అదే మన యూనిట్ డిజిట్. ఎడిషన్ అయినా సరే చివరి డిజిట్లు 3 + 6 9, ఇదే మన యూనిట్ డిజిట్. ఏది చేసినా సరే లాస్ట్ 2 డిజిట్స్, ఎస్పెషల్లీ మనకి ఎడిషన్ దగ్గర ఇంటూ దగ్గర ఇలా తీసుకుంటాం. మళ్ళీ మైనస్ చేసినప్పుడైనా, డివిజన్ చేసినప్పుడైనా అది వేరే ప్రాసెస్. ఇప్పుడు ఎడిషన్ చేయమన్నాడు కాబట్టి ఇక్కడ మన 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ మనకు తెలుసు. 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత ఇక్కడ? 1. మరి ఇక్కడ 11 ఫ్యాక్టోరియల్ వాల్యూ అంటే మన 11 ఫ్యాక్టోరియల్లో కూడా మనం తీసుకోవాల్సింది చివరి అంకెని తీసుకోవాలి. మీరు గమనిస్తే చూడండి, 4 ఫ్యాక్టోరియల్ తర్వాత నుంచి ఏ వాల్యూని తీసుకున్నా సరే అది 5 ఫ్యాక్టోరియల్ అయినా యూనిట్ డిజిట్ చివర 0ఏ, మరి 6 ఫ్యాక్టోరియల్ అయినా యూనిట్ డిజిట్ 0ఏ, 7 ఫ్యాక్టోరియల్ అయినా యూనిట్ డిజిట్ 0ఏ, మరి 8 ఫ్యాక్టోరియల్ అయినా యూనిట్ డిజిట్ 0ఏ. అంటే ఏంటి? 5 ఫ్యాక్టోరియల్ మొదలుకొని గ్రేటర్ దాన్ 5 ఫ్యాక్టోరియల్ ఆర్ 5 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్ మొదలుకొని 5 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్, 7 ఫ్యాక్టోరియల్, 8 ఫ్యాక్టోరియల్, 9 ఫ్యాక్టోరియల్, ఏ ఫ్యాక్టోరియల్ తీసుకున్నా సరే చివరి డిజిట్ ఎంత ఉంటుంది నాన్న? 0గా ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను, యూనిట్ డిజిట్ అంటే చివరి డిజిట్లే తీసుకోవాలి. మరి ఇప్పుడు మనకి 11 ఫ్యాక్టోరియల్ అయినా చివర 0 ఉంటుంది, 1 ఫ్యాక్టోరియల్ అయినా చివర 0 ఉంటుంది, మరి 4 1s ఫ్యాక్టోరియల్ అయినా 0, 5 1s ఫ్యాక్టోరియల్ అయినా 0. అలాగే 0 0 0 అన్నీ యాడ్ చేసినా ఏమొస్తుంది? 0. మరి ఇక్కడ 1 + 0 ఈజ్ నథింగ్ బట్ 1. అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత అంటే నాన్న ఈ మొత్తం సమ్మది 1 అనమాట. థ్యాంక్ యూ సో మచ్.